Okay, dear students, this is Ram Gopal from SAG Tutorials, online classes for the CBSE 11th and 12th maths. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఒక కోనిక్ సెక్షన్స్లో ఒక ఎగ్జాంపుల్ మనం చెప్తాను సర్కిల్స్లో. అదేంటంటే ఫస్ట్ క్వశ్చన్ వేరండి. ఈక్వేషన్ ఆఫ్ ఈ సర్కిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్ ఈస్ పాసింగ్ త్రూ 2, 3 అండ్ -1, 1 and the center lies on the line x minus 3y minus 11 equal to 0. ఇది మనకి క్వశ్చన్. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? దీన్ని నేను ఒక పార్ట్ 1 పార్ట్ 2 కింద నేను డివైడ్ చేస్తాను. ముందు చెప్తాను నేనండి. పార్ట్ 1 ఫస్ట్ మనం చెప్తాను. ఇప్పుడు మనకి నేను ఆల్రెడీ వాళ్ళ వీడియోలో సర్కిల్స్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పాను. అది ఒకసారి చూడండి మీరు చూడకపోతే. ఇప్పుడు మనకి సెంటర్ మనకి తెలియదు కాబట్టి హెచ్కే అనుకోండి. హెచ్కే అనుకోండి. సెంటర్ హెచ్కే. సెంటర్ హెచ్కే అన్నప్పుడు మన సర్కిల్ ఈక్వేషన్ అందరికీ తెలుసు కదా. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇది మనకి సర్కిల్ ఈక్వేషన్, రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ అన్నమాట. ఇది పార్ట్ 1 చెప్తున్నాను ముందు. ఇప్పుడు మనకి ఈ సర్కిల్ మనకి ఏమి ఇచ్చాడు? మనకి 2, 3 -1, 1, 1 పాస్ అవుతుంది. కాబట్టి ఇది సబ్స్టిట్యూట్ చేయండి. 2 మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇట్ ఈస్ నెంబర్ 1 అండి ఫస్ట్ ఈక్వేషన్. అలాగే -1, 1 కూడా పాస్ అవుతుంది. కాబట్టి -1 మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇది నెంబర్ 2 అనుకోండి. సో మళ్ళీ చెప్తున్నా, సెంటర్ హెచ్కే అనుకోండి. సో హెచ్కే అన్నప్పుడు సర్కిల్ ఈక్వేషన్ మనకి ఇది కదా. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఈ సర్కిల్ మనకి రిక్వైర్డ్ సర్కిల్ మనకి 2, 3 అండ్ -1, 1 పాస్ అవుతుంది కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ మనకి వస్తుంది. అది కాకుండా ఈ సెంటర్ హెచ్కే లైస్ ఆన్ ద లైన్ అని ఇచ్చాడు, ఈ కండిషన్ ఇచ్చాడు. సో హెచ్కే దీని మీద ఉంటుంది అంటే అర్థం ఏంటి? మనం హెచ్ మైనస్ 3k మైనస్ 11 ఈక్వల్ టు 0 కానీ లేదంటే మనం ఈక్వల్ టు 11 కానీ మనం రాసుకోవచ్చు. మీరు ఇష్టం ఎలా రాస్తుందో వాళ్ళు. ఇది నెంబర్ 3 అనుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? పార్ట్ 1 కి చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనకి సాల్వింగ్ 1, 2 అండ్ 3 మనం సాల్వ్ చేసి మీరు హెచ్ అండ్ కే అండ్ ఆర్ వాల్యూస్ కనుక ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి సర్కిల్ ఈక్వేషన్ మనకి వచ్చేస్తుందన్నమాట. అంటే హెచ్కేఆర్ ఫైండ్ అవుట్ చేయడం దీంట్లో ప్రధాన ఉద్దేశం. అంటే హెచ్కేఆర్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ మనకి వస్తుందన్నమాట. సో ఇది పార్ట్ 1 అనమాట. ఇప్పుడు పార్ట్ 2 నేను చెప్తాను ఎలా సాల్వ్ చేయాలనేది. నేను కావాలంటే చెప్తాను. మీరు సాల్వింగ్ మీకు వచ్చినట్లయితే 1, 2, 3 మీరు సాల్వ్ చేసుకోవచ్చు. లేదా అవి డెఫినెట్లీ ఇన్ పార్ట్ 2 మీరు ఫాలో అవ్వండి. పార్ట్ 2 మళ్ళీ చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్లో ఇంకా రాయండి మీరు ఒకవేళ మీ డౌట్స్ అని ఉంటే. అండ్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఆన్లైన్ క్లాసెస్ దే కాంటాక్ట్ దిస్ నెంబర్. మై నెంబర్ 9700204244. ఓకేనా ఫ్రెండ్స్? బై ఆల్ ఆఫ్ యూ. అంటే ఇప్పుడు మనకి